హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం లేకుండానే ఒకే పిండితో సెట్ దోశ, క్రిస్పీ దోశ, ఊతప్పం ఇలా రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. వేసుకొని ఈ రవ్వని 1-2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగాలి. ఇలా బొంబాయి రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే మనకి రవ్వ అనేది నీళ్ళకి కింద భాగానికి వెళ్ళిపోతుంది. మనకి డస్ట్ అలా ఏమైనా ఉంటే వాటర్లోకి పైకి తేలుతాయి అన్నమాట. మీరు నీళ్ళు వేసిన వెంటనే కనుక రవ్వని వంచేసారంటే నీళ్ళతో పాటుగా రవ్వ కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని 2 నిమిషాల తర్వాత ఇలా పైకి తేలిన నీళ్ళని వంచేసేయండి. వంచేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. మినపప్పు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ మినపప్పు మీద కూడా ఒక మూతను పెట్టేసుకొని ఈ రవ్వని అండ్ మినపప్పుని ఒక 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గంటల తర్వాత ఇక నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి మినపప్పు చక్కగా నానిపోయాయి. అండ్ అలానే రవ్వ కూడా ఈ విధంగా వాటర్ని పీల్చేసుకొని నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 గిన్నెల్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని అండ్ మినపప్పుని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకులను వేసుకోండి. మనము 1 కప్పు రవ్వ, 1/2 కప్పు మినపప్పు అండ్ 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. ఇలా అటుకుల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ అటుకులు మునిగే వరకు కూడా మంచి నీళ్ళని పోసుకోండి. పోసుకొని ఈ అటుకుల్ని జస్ట్ 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు నానపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనము ముందుగానే రవ్వని అండ్ మినపప్పుని 2 గంటలు నానపెట్టుకున్నాం కదా, 2 గంటల తర్వాత అటుకుల్ని ఒక 10 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మనకి అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బొంబాయి రవ్వని వేసుకోండి. అండ్ అలానే ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని అటుకులను కూడా వేసేసుకోండి. వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసి ఇందులో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి వాటరు చాలా తక్కువగా పడతాయి. 1/2 కప్పు కన్నా కానీ తక్కువగానే పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రవ్వ అనేది ఆల్రెడీ వాటర్ని పీల్చుకొని ఉంటుంది కదా. సో అందుకని చాలా తక్కువ నీళ్ళు పడతాయి. సో అందుకని చూసుకొని నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఇలా ఉండాలన్నమాట. సో ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీ చేత్తో ఒకసారి పిండంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో అందుకని ఈ విధంగా 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రంతా కూడా అలా వదిలేసేయండి. లేదు అంటే మీరు కనీసం ఒక 8 నుంచి 10 గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి. ఒకవేళ వాతావరణం బాగా చల్లగా ఉందనుకుంటే మీరు ఈ పిండిని ఓవెన్లో కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్లో కానీ పెట్టేసి మూత పెట్టేశారంటే పిండి అనేది చాలా త్వరగా పులుస్తుంది అనమాట. సో మీరు బాగా చల్లటి ప్రదేశంలో ఉంటే ఒకసారి ఈ విధంగా పిండిని పులియబెట్టుకొని చూడండి.
సో నేనైతే ఇక్కడ నార్మల్గానే వదిలేసాను. ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసిపోయింది. ఇలా పిండి పులవడం వల్ల మనకి దోశ అనేది చాలా మెత్తగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. ఒకవేళ మీరు పిండిని మరీ పల్చగా గ్రైండ్ చేసుకుంటే ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. కానీ గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకొని కరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఈ అవసరం ఏమీ ఉండదు. నేనైతే ఇక్కడ కరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాను కదా, సో నేను ఎటువంటి బియ్యం పిండిని కానీ ఏమీ యాడ్ చేయడం లేదు. వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం వేడయిన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను తీసుకొని పెనమంతా కూడా గ్రీస్ చేసుకోండి. మీరు ఒకవేళ పాత పెనం అయితే ఉల్లిపాయతో ఈ పెనాన్ని గ్రీస్ చేసుకోండి. ఇలా నూనెని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఫస్ట్ నేను సెట్ దోశలాగా వేసుకుంటున్నాను. సెట్ దోశలాగా వేసుకోవడానికి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా 1 లేదా 1.5 గరిటెల పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే మనకి సెట్ దోశ అంటే కొంచెం మందంగానే ఉంటుంది కదా, సో అందుకని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి. హై ఫ్లేమ్లోకి పెట్టుకోగానే మనకి దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా హోల్స్ అనేవి చక్కగా వచ్చినాయి అంటే మనకి పిండి అనేది చక్కగా పులిసిందని అర్థం అనమాట. దోశను వేసుకున్న తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని దీని మీద ఒక మూతను పెట్టుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒకవైపు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ తిరిగి దీన్ని ఇంకో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా దోశని కాల్చుకోండి. 2 వైపులు కూడా దోశ చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు చూసారా. ఇలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో సెట్ దోశ చూసారు కదా, ఇప్పుడు ఇదే పిండితో కరకరలాడే క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు దోశని తీసేసిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఈ ప్యాన్ని చక్కగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదే పిండిని ఒక గరిటెడు ఇలా ప్యాన్ మీద వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు వీలైనంత పల్చగా ఈ దోశలు వస్తాయి. చాలా పల్చగా చాలా క్రిస్పీగా వస్తాయి. దోశ చూసారా ఎంత పల్చగా వస్తుందో. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా కాలితే సరిపోతుంది. ఇలా కాలిన దోశని మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒకవైపే కాల్చాను. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే పిండితోటి నేను ఊతప్పం కూడా వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్యాన్ని క్లీన్ చేసేసుకొని ఇలా 1 లేదా 1.5 గరిటెల పిండిని వేసుకోండి. మనం ముందుగా సెట్ దోశకి ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసేసుకోండి. వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అండ్ అలానే మీ దగ్గర ఉంటే సన్నగా తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ ఊతప్పం మీద ఇలా కొద్దిగా నూనెని వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటతో దోశ మీద ఇలా స్ప్రెడ్ చేశారంటే మనకి ఇవన్నీ కూడా చక్కగా అతుక్కుపోతాయి. సో ఇవన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోండి. ఈ ఊతప్పం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి ఈ ఉల్లిపాయ టమోటా అన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా నేను 2 వైపులు కూడా చక్కగా కాల్చిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
మీరు ఇదే పిండితో కావాలంటే పిండిలోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము, కొత్తిమీర కొద్దిగా ఇవన్నీ వేసుకొని కలుపుకొని మీరు కావాలంటే పొంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, బియ్యం లేకుండానే సెట్ దోశ, అలాగే క్రిస్పీ దోశ, ఊతప్పం, ఇలా రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్ట్ అండ్ క్రిస్పీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.